సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. రక్షాబంధన్ రాఖీ పండుగ 2025 ఆగస్టు 9వ తారీఖు శనివారం రోజున వచ్చింది. ఈ పండుగనే శ్రావణ పౌర్ణమి, జందాల పౌర్ణమి అని కూడా మనం అంటూ ఉంటాం. ఎందుకంటే ఈ పండుగ ఇప్పుడు పౌర్ణమి రోజే వస్తుంది కనుక. మన పురాణ ఇతిహాసాలను కనుక పరిశీలిస్తే తోబుట్టువుల పండుగగా ఈ పర్వదినాన్ని అభివర్ణించడం జరిగింది. మహాభారత ఇతిహాసంలో శిశుపాలుని శ్రీకృష్ణ పరమాత్ముడు వధించినప్పుడు ఆయన సుదర్శన చక్రం అతని చూపుడు వేలుకు తగిలి గాయమైందని, ఆ రక్తము కారేటువంటి ఆ చూపుడు వేలుకు పాండవ పత్ని అయినటువంటి ద్రౌపది తన చీర కొంగును చించి ఆయన వేలుకు కట్టుగట్టిందని, అందుకు కృతజ్ఞతగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ ద్రౌపదీదేవికి కౌరవులు పాండవులకు మధ్య జరిగిన మయసభలో కౌరవులు ఆమెని అవమానించిన సందర్భంలో ఆమెని రక్షించాడని, అందుకు ప్రతీకగా ద్రౌపదీదేవి ప్రతి సంవత్సరము శ్రావణ పౌర్ణమి రోజున శ్రీకృష్ణ పరమాత్మని సోదరుడుగా భావించి ఈ రాఖీ కట్టడం, రక్షాబంధనం పండుగ జరుపుకుంటుందని మనకు ఉదాహరణలు కనిపిస్తున్నాయి. అలాగే మహాభాగవతంలో బలిచక్రవర్తి కోరిక మేరకు మహావిష్ణువు పాతాళ లోకానికి వెళ్ళిపోతాడు. మహావిష్ణువుని వైకుంఠానికి రప్పించడం కోసం మహాలక్ష్మీదేవి పాతాళ లోకానికి వెళ్ళి బలిచక్రవర్తిని సోదరునిగా భావించి అతనికి రాఖీ కట్టిందని, ఆ రకంగా మహావిష్ణువుని వైకుంఠానికి తిరిగి తీసుకొచ్చిందని మనకు ఉదాహరణలు కనిపిస్తుంది. ఈ రకంగా పురాణ ఇతిహాసాలే కాకుండా అనేక సందర్భాల్లో అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు అనుబంధానికి ప్రతీకగా ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఈ రాఖీ పండుగ, ఈ రక్షాబంధన్ పర్వదినాన్ని మనమందరూ జరుపుకుంటూ ఉంటాం. కుటుంబ విలువలను కాపాడడానికి, అమూల్యమైనటువంటి స్త్రీ జాతిని రక్షించుకోవడానికి మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ సత్సాంప్రదాయాన్ని ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఈ రాఖీ పండుగ, రక్షాబంధన్ పర్వదినాన్ని జరుపుకొని అక్క చెల్లెలతో ఆనందంగా సంతోషంగా కాలం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.